హాయ్ అండి, వెల్కమ్ టు ఇందేటి కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది పల్లి కరివేపాకు బెండకాయ ఫ్రై అండి. ముందుగా బెండకాయ ముక్కలు, పల్లీలు, కారం, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత దానిలో పల్లీలు వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత అది కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగుతూ ఉన్నప్పుడు మూత పెట్టుకోకూడదండి. మూత పెట్టుకుంటే బెండకాయలు జిగురుగా ఉంటాయి కదండి. మూత పెట్టకుండా వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ముద్దని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలను బాగా వేయించుకోవాలి. వేగుతున్న బెండకాయ ముక్కల్లో మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని వేసి బాగా వేయించుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత దానిలో కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత